ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 2వ నెల 20వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, అతడు యెహోవాను ఆశ్రయించిన కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఆ కాలపు రాజు అయినటువంటి ఆ వ్యక్తిని మరి వర్ధిల్లింపచేశాడు. కారణం ఏంటంటే అతడు దేవునిని ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించినంత కాలం మరి వర్ధిల్లింపచేశాడట. కానీ ఈ రోజున మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని మరి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనం అన్ని విషయాలు కూడా వర్ధిల్లింప చేస్తాడు. అటు తిరిగి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, మరి రక్షణ విషయంలోనూ, సేవా పరిచయంలోనూ, మరి ఏదైతే చేస్తూ ఉన్నామో డ్రైవింగ్లోనూ, ఏదైనా సరే ఆయన వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తూ ఉంటామో, ఆయన ఆశ్రయించినంత కాలం మరి ఏ వర్ధిల్లింప చేయకుండా ఉండడు. ఆస్వాదించేవాడు, దీవించేవాడు, మేలుకరంగా ఉంచేవాడు. ఈ రోజున గ్రహించాలి, ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఆయననే మాత్రమే ఆశ్రయిద్దాం. ఆయనే మనకి ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు మన కుటుంబాలు, మన బిడ్డలు అందరూ కూడా మరి వర్ధిల్లింప చేస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మహాపరిశుద్ధైన తండ్రి, ప్రేమల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇవన్నీ ప్రభా యేసునికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. ఆ భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. రాష్ట్రాన్ని దీవించండి ఆయన ప్రభా. మరి నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప కాపరి నీకు స్తోత్రాలు. యవన బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన ప్రాయంలో తన పాపం నుంచి విడుదల చేసి నీతి మార్గంలో నడిపించు దేవాదిగో తన యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి వారంతో నింపండి తండ్రి ప్రభా. మరి ఇదిగో నన్ను చదువుకునే బిడ్డలు జ్ఞానం నడిపించండి. మరి మార్చి నెలలో ప్రభా మరి పరీక్షలు రాయడానికి సిద్ధపడుతుండగా బిడ్డలకి తగిన జ్ఞానం ఆలోచనివ్వండి దేవా. తండ్రి ఇదిగో పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతు నింపండి. ఆ దేశ పాడి పడినంతటిని మీరు ఆశ్రయించి దీవించండి ఆయన తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను తన యేసు నీకు వందలు తండ్రి ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నామనికి మాత్రం మహిమ తెచ్చుకొని చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.